ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ ఒంటరి పోరు చేస్తుండగా ఏకకాలంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కూటమిలోని 3 పార్టీలు దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. ప్రచార పర్వంలో అడుగుపెడుతున్నాయి. సీఎం జగన్ రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. చిలకలూరిపేట వద్ద భారీ బహిరంగ సభకు కూటమి పార్టీలు సైతం సమర సంఘం పూరించాయి. మరోవైపు సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థదాస్ సర్వే చేపట్టారు. వాటి ఫలితాలను ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరితో పాటు కడప జిల్లాలో ఓటర్ల అభిప్రాయం ఇది అంటూ సర్వేను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ నష్టపోతుందని అంచనా వేశారు. ఇక్కడ కూటమి స్పష్టమైన ఆధిక్యత వైపు దూసుకెళ్తోందని చెప్పుకొచ్చారు. కూటమికి 12 నుంచి 13 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చేశారు. వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం కానుందని ప్రకటించారు. ఇక్కడ వైసీపీకి 47.5% ఓట్లు, ఓటమికి 52.3% ఓట్లు వస్తాయని చెప్పారు. పురుషులకు సంబంధించి టీడీపీకి 53% మంది జైకొట్టారు. 45.6% మంది మాత్రం వైసీపీకి వైపు మొగ్గు చూపారు. అయితే మహిళా ఓటర్లు మాత్రం వైసీపీ వైపే ఆసక్తి చూపారు. ఆ పార్టీకి 52.6% మంది మొగ్గు చూపగా టీడీపీకి 46.3% మంది మహిళలు జైకొట్టారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో మాత్రం వైసీపీ స్పష్టమైన గెలుపు దిశగా ఉంది. వైసీపీకి 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ కూటమి ఖాతా తెరిచే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ గెలిచినా ఒక్క స్థానానికే పరిమితం కానుందని ఈ సర్వే తేల్చింది. ఇక్కడ వైసీపీకి ఏకంగా 53.9% ఓట్లు దగ్గర ఛాన్స్ ఉంది. అందులో పురుషులు 50.1% కాగా మహిళలు 65.7% మేర ఓట్లు వేస్తారని తేల్చి చెప్పారు. ఇక్కడ కూటమికి పడే ఓట్లు 46%, అందులో పురుష ఓటర్లు 50.1%, మహిళా ఓట్లు మాత్రం 33.9% దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 2 జిల్లాల్లో ఫలితాలు వేరువేరుగా రాగా మహిళా ఓటర్ల విషయానికి వచ్చేసరికి మాత్రం వైసీపీ వైపు మొగ్గు కనిపిస్తోంది. అటు జగన్ నమ్మకం కూడా అదే. సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అమలు చేస్తున్నందున వారి మొగ్గు వైసీపీ వైపే ఉంటుందన్నది ఈ సర్వే ద్వారా తేలింది.